రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. దక్షిణే లక్ష్మణో యస్య వామే తు జనకాత్మజా పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. హరి ఓం. స్మరవారం వారం కార్యక్రమంలో ప్రతి ఏకాదశికి జరుపుకుంటున్నటువంటి నామ రామాయణ సత్సంగానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు చూస్తున్నటువంటి అతి విశేషమైనటువంటి నామం ఎన్నో కోణాలలో అనేక విషయాలను సంస్పర్శిస్తూ రామాయణం నుంచి మనం జ్ఞానాన్ని పొందడం అనే అంశాన్ని సుసంపన్నం చేసేటువంటి నామం. అది ఏమిటి అంటే త్ర్యంబక కార్ముక భంజన రామా. త్రయంబకుడైనటువంటి శివుడి కార్ముఖము అనగా ధనస్సును భంజనము చేసినటువంటి రామచంద్రుణ్ణి నేను స్మరిస్తూ ఉన్నాను, నమస్కరిస్తూ ఉన్నాను, పూజిస్తూ ఉన్నాను. శివధనస్సు సంబంధమైనటువంటి ఘట్టాన్ని వాల్మీకి రామాయణం దృష్ట్యా, అదేవిధంగా ఆనంద రామాయణం దృష్ట్యా కూడా మనం గడచిన తరగతిలో కొద్దిగా చూసాం. ఆనంద రామాయణం యందు శ్రీ భార్గవరాముల వారు శివధనస్సుని జనక మహారాజుకు ఇచ్చినట్టుగా ప్రస్తావన ఉన్నది. వాల్మీకి రామాయణం యందు ఆ ధనస్సు పరశురాముడు ఇచ్చినట్టుగా చెప్పబడలేదు. దానికే మరొక కథ ఉన్నది. ప్రస్తుతం శ్రీ విశ్వామిత్ర మహర్షి వారు ఏ జనక సభకు అయితే వెళ్ళారో ఆ జనకుడు సీతాదేవి తండ్రి క్షీరధ్వజ జనకుడు అయినటువంటి వారు మహిమాన్వితులు, మహోన్నతులు అయినటువంటి మిని మహారాజు వారి జ్యేష్ఠభ్రాత అయినటువంటి దేవరాతుల వారికి ఈ ధనస్సును ఇచ్చినట్టుగా ఇక్కడ వాల్మీకి రామాయణంలో చెప్పబడింది. అదేవిధంగా ప్రసిద్ధమైనటువంటి సీతా స్వయంవర ఘట్టం కూడా వాల్మీకి రామాయణంలో లేదు. వాల్మీకి రామాయణం యందు ఉన్న కథ స్వయంవరం అని ప్రత్యేకంగా ప్రకటించినట్టు చెప్పబడలేదు. కానీ అనేక మంది రాజులు అప్పుడప్పుడు రావడం, వారి శక్తి సామర్థ్యాలను, వారి ఇచ్ఛను, సీతాదేవిని పరిణయమాడాలి అన్న ఇచ్ఛను ప్రకటించేందుకు గాను వారు శివధనస్సు అనే ప్రసంగంలోకి రావడం, అలాగే అక్కడ ఓటమి పాలై తిరిగి వెళ్ళడం ఇలా జరుగుతూ ఉన్నది. కానీ స్వయంవర ఏర్పాట్లని కానీ సన్నాహాలు కానీ ఏమీ జరగలేదు. విశ్వామిత్ర మహర్షి మిథిలా నగరానికి వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి యజ్ఞమును ఆశీర్వదించేందుకు గాను అన్నట్లుగానే ఇక్కడ కథ చెప్పబడింది. విశ్వామిత్రుల వారి వెంట రామలక్ష్మణులు కూడా మిథిలా నగరానికి వచ్చారు. శ్రీ మహర్షుల వారిని స్వాగతించేందుకు గాను సాక్షాత్తు జనక మహారాజు గారు రావడం, జనక మహారాజు గారికి మహనీయులంటే అంత భక్తి. వారు స్వయంగా జ్ఞాననిష్ఠులు, అలాగే సదాచార సంపన్నులు కూడా. కాబట్టి మహనీయులను స్వయంగా వచ్చి స్వాగతించడం అనేటువంటిది జనక మహారాజు ద్వారా నిరూపితమైనటువంటి సదాచార విషయం. మనము అటువంటి వాటిని నేర్చుకునేదముగాక. మహనీయులను సేవించే సందర్భం వచ్చినప్పుడు ఆ పనిని అవుట్సోర్సింగ్ చెయ్యకుండా
మనమే స్వయంగా ఆ పనిని చెయ్యాలి. అవుట్సోర్సింగ్ పని నారాయణుడే చేశాడు. సృష్టిని చేయవలసినటువంటి నారాయణుడు ఆ పనిని బ్రహ్మగారికి అవుట్సోర్స్ చేశాడు. అక్కడి నుంచే ఆ అంశం మనలో ఉన్నది కదా. అక్కడి నుంచే ఆ గొడవంతా మొదలైంది. కానీ మహాత్ముల పట్ల అలాంటిది చేయకూడదు. మనకు ఏమాత్రం వీలున్నా, ఏమాత్రం శక్తి ఉన్నా కూడా మనమే స్వయంగా ఆ సేవలు చేయాలి. అటువంటి ఆదర్శానికి నిలువెత్తు రూపమా అన్నట్టుగా శ్రీ జనక మహారాజుల వారి విషయం మనకి కనిపిస్తూనే ఉన్నది. అలాగా శ్రీ జనక మహారాజు గారు విశ్వామిత్ర మహర్షిని స్వాగతించి, భగవాన్, మీతో ఉన్న ఈ కుమారులు ఎవరు? వీరిని చూస్తూ ఉంటే మనసుకు చాలా ఆహ్లాదం కలుగుతోంది. విదేహ మానస రంజక రామ అని చూశాం. అలాగే పుంసామోహన రూపాయ. పుంసామోహన రూపాయ అన్నప్పుడు రెండు అర్థాలు. పురుషులు సైతం ఆయన్ని చూసే మోహితులయ్యేవారు అని. ఇది చర్మ సంబంధమైనటువంటి అర్థంగా గోచరిస్తుంది. కానీ ఇక్కడ పురుషులు అంటే సామాన్యమైనటువంటి పురుషులు గారు. పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్టుగా పుణ్యపురుషుల యొక్క హృదయాన్ని ఆకర్షిస్తాడు రాముడు. అంటే ఏమిటండి? సాధారణమైనటువంటి వారిని ఆకర్షించడు అనా అంటే అలా కాదు. అటువంటి ఆకర్షణ శక్తి రాముని యందు లేదా అని అనకండి. రమయతి ఇది రామ. అటువంటి ఆకర్షణ శక్తి ఉన్నవాడు మా రాముడు. ఎందుకంటే వారు అయస్కాంతం లాంటి వారు. కానీ తుప్పు పట్టి ఉన్నటువంటి ఇనుప ముక్కలను అయస్కాంతం మాత్రం ఏం చేయగలదు? ఆ తుప్పు పట్టడం వల్ల అయస్కాంతం ఆకర్షించడం లేదు. కాబట్టి అయస్కాంతానికి ఆకర్షణ శక్తి లేదు అని అనకూడదు కదా. కాబట్టి పుంసామోహన రూపాయ అని అన్నప్పుడు మహనీయుల యొక్క మనసును హరించేటువంటి వాడు. ఆ కారణం చేత, హే మునీంద్ర, ఈ పిల్లలు ఎవరో తెలుసుకోవాలని నాకు ఉన్నది. వారు ఇక్కడ ఎందుకు వచ్చారు అన్నట్టుగా జనక మహారాజు ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్తూ విశ్వామిత్రుల వారు, హే రాజన్, ఈ ఇద్దరు పిల్లలు నాకు యాగ సంరక్షణలో ఎంతగానో సహాయపడ్డారు. వీరెవరో కాదు, సాక్షాత్ దశరథ మహారాజు యొక్క పుత్రులు, రామలక్ష్మణులు, జగత్ప్రసిద్ధులు, మహాక్షత్రియ తేజోవిరాజితులు, ప్రశాంత అంతఃకరణ సంపన్నులు, శిష్టాచారపరాయణులు, ధర్మాత్ములు అంటూ వారికి తగినటువంటి పరిచయాన్ని చేశారు. పుత్రౌ దశరథౌ శ్యేమౌ క్షత్రియౌ లోక విశ్రుతౌ ద్రష్టుకామౌ ధనుశ్రేష్టం యదేతత్త్వయి తిష్టతి. ఓ జనక మహారాజా, క్షత్రియులు, దశరథ మహారాజు పుత్రులు, లోకప్రసిద్ధులు అయినటువంటి రామలక్ష్మణులు ఇరువురు నీ వద్ద ఉన్నటువంటి శ్రేష్టమైన ధనస్సును చూచుటకు ఇష్టపడుతున్నారు. ఏతద్దర్శయ భద్రంతే కృతకామౌ నృపాత్మజౌ దర్శనాదస్య ధనుషో యదేష్టం ప్రతియాస్యతః. ఆ చాపమును చూపించు, నీకు భద్రమగుగాక. శ్రీరామలక్ష్మణుడు దానిని చూసి సంతృప్తి చెందిన వారే యథేచ్ఛగా తిరుగు ప్రయాణమయ్యెదరు. ఏవముక్తస్తు జనకః ప్రత్యువాచ మహామునిం శ్రూయతామస్య ధనుషో యదర్థమిహ తిష్టతి. హే భగవాన్, మీరు చెప్పిన తర్వాత చూపించకుండా ఎలా ఉంటాను? కానీ చూపించే ముందు, హే మహాముని, ఈ ధనస్సు ఇచ్చట
ఉండుటకు గల వివరములను తెలుపుతాను, వినండి అని. ఈ విధంగానే జరుగుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా సరే ఏదైనా ఒక కొత్త వస్తువు కానీ వ్యక్తిని కానీ పరిచయం చేసే ముందు దాని గురించి కొంత ఉపోద్ఘాతాన్ని చెప్తారు. మనం దేనిని చూడబోతున్నామో దాని యొక్క వైభవం ముందు మనకు తెలుస్తుంది. విషయమునకు సంబంధించిన వైభవ శ్రవణం జరగకుండా ఆ వస్తువుని కానీ సందర్భాన్ని కానీ వ్యక్తిని కానీ మనము తగిన విధంగా సత్కరించలేం. విలువైనటువంటి వస్తువుని ఒకరికి చెప్పే ముందు దాని విలువ ఏమిటో మనం చెప్పాలి. అప్పుడు ఆ వస్తువుతో వారు జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అలా కాకుండా ఆ వస్తువు యొక్క విలువను చెప్పకుండా వారి చేతికి దానిని ఇస్తే దానిని వారు గౌరవించకపోయినా సరే ఆ దోషం మనకు కూడా అంటుకుంటుంది. అందుకోసమే మీరు ఎప్పుడైనా సరే ఒక ధార్మిక గ్రంథాన్ని మన ఇంటికి వచ్చిన వారికి ఎప్పుడైనా ఇచ్చినప్పుడు, ఏదో ధార్మిక గ్రంథాన్ని వారికి ఇస్తున్నారనుకోండి, దానికి సంబంధించినటువంటి వైభవాన్ని చెప్పాలి. అయ్యా, ఇది శ్రీమద్ భగవద్గీత, ఇది ఎంతో విలువైనటువంటి గ్రంథం, సాక్షాత్ భగవానుడైనటువంటి కృష్ణుడి యొక్క ఉపదేశం అక్షరం అక్షరము ఇందులో నిబద్ధించబడి ఉన్నది. అలాగే నారాయణుడి యొక్క అంశ అయినటువంటి వ్యాస భగవానుని యొక్క దివ్య అనుగ్రహం కూడా ఈ గ్రంథంలో ఉన్నది. అక్షర అక్షరంలోనూ అది మనకు సాక్షాత్కరిస్తుంది. భగవద్గీతలో లేనటువంటి పరిష్కారం అంటూ లేదు. ప్రతి సమస్యకి భగవద్గీత యందు పరిష్కారం ఉన్నది. అటువంటి పవిత్రమైనటువంటి గ్రంథము ఇది. ఈ గ్రంథాన్ని మా గురువుగారు వారు స్వహస్తాలతో మాకు అనుగ్రహించారు. కాబట్టి దానికి మరొక విశేషణం కూడా తోడైంది. ఆ ఆచార్యులు మమ్మల్ని అనుగ్రహించేందుకు గాను మా అధ్యయనంతో సంతోషించిన వారై మేము మరింత పురోభివృద్ధిని సాధించేందుకు గాను ఈ గ్రంథాన్ని మాకు ప్రసాదంగా ఇచ్చారు అని అప్పుడు వాడికి ఇచ్చారనుకోండి, ఏమవుతుంది? అది గురి గోవిందుల ప్రసాదం అవుతుంది. దీనిని మేము అత్యంత శ్రద్ధాభక్తులతో సాక్షాత్ భగవత్ స్వరూపముగా భావించి భగవంతుని యొక్క వాంగ్మయ స్వరూపము అని తలుస్తూ కొలుస్తూ ఉంటాము అని చెప్పి వారికి ఆ పుస్తకాన్ని ఇస్తే అప్పుడు వాడు ఆ పుస్తకాన్ని ఏ విధంగా చూసుకుంటాడు? అతనికి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే వాడు తగిన విధంగా దాన్ని స్పృశిస్తాడు, దాంతో ఆ విధంగా వ్యవహరిస్తాడు. అలా కాకుండా ఈ పుస్తకం అండి గోరఖ్పూర్ గీతా ప్రెస్ ఉంటుంది కదండి, అక్కడి నుంచి తీసుకొచ్చామండి, ఎంత పడింది అంటే ఒక 5 రూపాయలు 6 రూపాయలు పడింది అంతే అని ఇచ్చామనుకోండి, అప్పుడు వాడి వ్యవహారం కూడా 5 రూపాయలకు తగ్గట్టుగానే ఉంటుంది. కాబట్టి ఒకరి ద్వారా ఒక పవిత్ర గ్రంథాన్ని అగౌరవపూర్వకంగా స్పృశింపచేసినటువంటి దోషం ఎవరికి కలుగుతుంది అంటే మనకే కలుగుతుంది. కాబట్టి ఈశ్వరీయమైనటువంటి విషయాలను, జ్ఞానమును ప్రసాదించే విషయాలను, వాటి మహత్యములను కూడా సూచించి ఇతరులతో పంచుకోవాల్సి వస్తే మొదట వాటి యొక్క జ్ఞాన వైభవాన్ని చెప్పి అది వారి తలలోకి ఎక్కింది అని అనుకున్న తర్వాత అప్పుడు ఆ వస్తువుని అతనికి చూపడమో చేతికి ఇవ్వడమో మరొకటో చెయ్యొచ్చు. ఏమండి, ఇప్పుడే మీరు చెప్పారు కదా భగవద్గీతలో ప్రతి సమస్యకు జవాబు ఉన్నదా అంటే తప్పకుండా ఉన్నది. మీకు నిద్ర పట్టకపోవడం దగ్గర నుంచి ప్రతిదానికి కూడా భగవద్గీతలో పరిష్కారం దొరుకుతుంది. నిద్ర పట్టకపోవడానికి పరిష్కారం దొరుకుతుందా? ఎక్కడ స్వామి? అన్ని శ్లోకాలు చదివాం, ఎక్కడా ఆ విషయం రాలేదే అంటే దానికి మీరు చేయాల్సింది భగవద్గీత శంకర రామానుజాచార్యుల వారి భాష్యాలను తీసుకొని
చదివినట్లయితే 3వ పేజీ చదువుతూనే మీకు నిద్ర ముంచుకొస్తుంది. ఆ విధంగా శంకర భాష్యము, మధ్వాచార భాష్యము, రామానుజుల భాష్యము, ఇలాగా మహనీయుల యొక్క భాష్యంతో ఉన్నటువంటి భగవద్గీతను గనక మీరు చదివితే 3వ పేజీ కల్లా మీకు నిద్ర రావడం ఖాయం. అయితే ఇక్కడ ఈ దశరథనందనులు అయినటువంటి బాలురు బాగా శిష్టాచార్య పరులు అని వారిని చూస్తూనే తెలుస్తోంది. అయినా సరే జనక మహారాజు ఈ విధంగా అంటున్నారు. ఏవముక్తస్తు జనకః ప్రత్యువాచ మహామునిం. విశ్వామిత్రుల వారితో జనకుల వారు ఈ విధంగా అంటున్నారు. శ్రూయతామస్య ధనుషో యదర్థమిహ తిష్టతి యదర్థమిహ తిష్టతి. ఆ ధనస్సు మా దగ్గర ఎందుకు ఉన్నదో ఆ విషయముగా ఆ సమాచారమును మీకు కొంచెం విన్నవించుకుంటాను అని చెప్పి, దేవరాత ఇతి ఖ్యాతో నిమేషష్టో మహాపతి న్యాసోయం తస్య భగవన్ హస్తే దత్తో మహాత్మనా. ఈ పవిత్రమైనటువంటి ధనస్సును మేము సంపాదించలేదు, నా పూర్వజులైనటువంటి నిమి మహారాజు జ్యేష్ఠభ్రాత అయినటువంటి దేవరాతుల వారికి ఈ ధనస్సు లభించింది. వారికి లభించినటువంటి ఈ శివధనస్సు పారంపర్యంగా మా దాకా వచ్చింది. అంతేగాని ఈ ధనస్సుని మేము మా పౌరుషంతో కానీ గొప్పదనంతో కానీ దీన్ని సాధించలేదు. అయితే మరి ఆ దేవరాతుల వారికి ఇది ఎలా వచ్చింది? వారేమైనా దీన్ని చేయించుకున్నారా? దాని నిర్మాణం వారేమైనా చేశారా అని అంటే వారేమీ ఆ విధంగా చేయలేదు. కానీ ఆ కథ తెలుసుకోవాలి అంటే మనం దక్షయజ్ఞం దాకా వెళ్ళాలి. దక్షయజ్ఞవదే పూర్వం ధనురాయమ్య వీర్యవాన్ రుద్రస్తు త్రిదశాన్ రోషాత్ సలీలమిదమబ్రవీత్. దక్షయజ్ఞ వినాశనము జరగక మునుపు వీర్యవంతుడైనటువంటి మహాదేవుడు శివమహాదేవుడు ఈ ధనస్సును ధరించి దక్షయజ్ఞానికి వచ్చాడు. ఆ దక్షయజ్ఞానికి ఆయన ఏదో నవ్వుతూ రాలేదు. రోషాత్న అంటే మహాక్రోధంతో వచ్చాడు. దేనికి అంటే త్రిదశాన్ విధ్వంస్య. త్రిదశాన్ అంటే దేవతలు, దశ అంటే 10, త్రిదశ అంటే 30. దేవతల యొక్క వయస్సు 30 మించి ఉండదు. వారు ఎప్పుడూ కూడా 30 సంవత్సరాల వారిలాగానే కనిపిస్తారు. అంటే నిత్య యవ్వనముగా వారి దేహం ఉంటుంది. కాబట్టి అక్కడ ఈ 3 రోజెస్ ఏమీ అక్కర్లేదు. కేస్ కాంతి ఏమీ అక్కర్లేదు. జుట్టేమీ ఊడిపోదు. స్వర్గాది లోకాల యొక్క ఉపాధి యొక్క లక్షణం అది. ఈ భూలోకంలోనే ఎంతో అంతో కొంచెం పుణ్యం చేస్తే దేహం ఎంతో బాగుంటుంది. కొంతమందిని చూస్తూ ఉంటే ఎంతో అందంగా కనిపిస్తారు. అలాగే వారి జుట్టు కూడా నిగనిగలాడుతూ ఉంటుంది. రకరకాల నూనెలు మనం రాస్తాం. రాసిన తర్వాత దువ్విన ప్రతిసారి దుఃఖమే. ఎందుకంటే జుట్టు ఊడిపోతూ ఉంటుంది. అక్కడ వాళ్ళకి నూనె రాసే పని లేదు, కానీ జుట్టు నిగనిగలాడుతూ ఉంటుంది. ఇక్కడ మనం చేసుకున్న పుణ్యం వల్లనే కొంతమంది దేహదారుఢ్యం, అందం ఎంత బాగుంటాయి అంటే కొందరైతే సంతూర్ మమ్మీనా అన్నట్టుగా ఉంటారు. అలాగా దేహ సౌందర్యం ఉండడం కూడా పుణ్యఫలమే. మిశ్రమలోకమైనటువంటి ఈ భూలోకంలోనే పుణ్యం యొక్క పరిస్థితి ఇలా ఉంటే మరి స్వర్గాది లోకాలలో
అక్కడ పుణ్యఫలం ఎంత బాగుంటుంది చూడండి. వారి దేహదారుఢ్యం ఆ విధంగా ఉంటుంది. అందుకోసం వారిని త్రిదశాన్ అని అంటారు. వారందరినీ సంహరిస్తాను అన్నట్టుగా పరమ క్రోధంతో పరమేశ్వరుడు ఆ యజ్ఞవాటిక దగ్గరికి వచ్చారు. సలీలమిదమబ్రవీత్, లీలలాగా అంటే వారందరినీ సంహరించడం పరమేశ్వరుడికి పెద్ద పనేమీ కాదు, ఏదో చిన్న లీల. ఆయన అనుకుంటే చాలు, మరుక్షణం వాళ్ళు ఉండరు. అలాంటి పరమ వీర్యవంతుడైనటువంటి పరమేశ్వరుడు మిదమబ్రవీత్ ఈ విధంగా చెప్పాడు. యస్మాత్ భాగార్ధినో భాగాన్ నా కల్పయత మే సురా వరాంగాణి మహర్షాణి ధనుషా సాతయామి వహ. నాకు భాగమును ఇవ్వకుండా ఈ యజ్ఞమును మీరు చేస్తున్నారే, యస్మాత్ భాగార్ధినో భాగాన్ నా కల్పయత మే సురా, దేవతలారా నాకు భాగాన్ని కల్పించకుండా ఇక్కడ అనీశ్వరమైనటువంటి యాగం జరుగుతోంది. దక్షుడు ఆ విధమైనటువంటి యాగ సంకల్పం చేసినా కూడా మీ బుద్ధి ఎక్కడికి పోయింది? అతని పనికి సయ్యన్నట్టుగా సమర్థిస్తూ మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి కూర్చున్నారే, అంతటి ఘోరానికి మీరు ఒడగట్టారు. కాబట్టి వారాంగాణి మహర్షాణి, చాలా గొప్పవైనటువంటి మీ తలలను, వరాంగము అంటే తల, అంగములన్నింటిలోకి శ్రేష్టమైనది అంటే ఏమిటి? తల. ఎందుకంటే జ్ఞానేంద్రియాలన్నీ కూడా అక్కడే ఉన్నాయి. సైన్స్ ప్రకారం చెప్పాలి అన్నా కూడా మెదడు కూడా అక్కడే ఉన్నది. కాబట్టి వరాంగాణి మహర్షాణి ధనుషా సాతయామి వహ, ఈ ధనస్సుతో మీ అంగ ప్రత్యంగములన్నింటినీ కూడా ఖండిస్తాను. సాతయామి అంటే సతాయించడం, నేను మిమ్మల్ని శిక్షిస్తాను అని పరమేశ్వరుడు ఎప్పుడైతే గర్జించాడో, ఆ గర్జించడం కూడా ఎలా ఉన్నది? మహా గొప్ప ధనస్సు పట్టుకుని గర్జించాడు. శివుడు అన్న పని ఎలాగూ చేస్తాడు అన్న నమ్మకం దేవతలకు ఉండనే ఉన్నది. తతో విమనసః సర్వే దేవా వై ముని పుంగవ ప్రసాదయతి దేవేశం తేషాం ప్రీతో భవద్భవః. ఎప్పుడైతే పరమేశ్వరుడు యొక్క మాటలు విన్నారో, సర్వే దేవా వై మునిపుంగవా విమనః, వారి మనస్సులు చెల్లాచెదరైపోయాయి. వారు అప్పటిదాకా బాగుంది అని కూర్చున్నారు, కానీ ఇక కూర్చోలేరు. వారి మనస్సు దుఃఖమయం అవుతున్నా ఇక చేసేది లేక వారిని వారు సంరక్షించుకోవడం అన్నది ఇప్పుడు వారి తక్షణ కర్తవ్యం. ఇప్పుడు వారి తప్పును వారు గ్రహించారు. ఏదో దక్షుడు యజ్ఞాన్ని సంకల్పించాడు, ఏదో దక్షిణకి ఆశపడి మనం వచ్చాం, కానీ పరమేశ్వరుడికి నిరాకరిస్తున్నటువంటి ఇలాంటి యజ్ఞాన్ని మనస్సులో దాని గురించి తలుచుకున్నా సరే పాపమే. అది ఆలోచించకుండా దేవతలమన్న అహంకారంతో, మనకేం జరుగుతుంది అన్న గర్వంతో, మదాంధకారంతో ఇక్కడికి వచ్చి మనం ఎంత పెద్ద తప్పు చేశాం అని అక్కడ ఉన్నటువంటి మునులు, దేవతలు ఈశ్వరుడు యొక్క పాదముల మీద పడి ప్రాధేయపడ్డారు. ప్రసాదయతి దేవేశాం, దేవతలకు ఈశ్వరుడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి అన్ని విధాలుగా ప్రసన్నం చేసుకోవడానికి వారు ప్రయత్నం చేశారు. తేషాం ప్రీతో భవద్భవః, ఎప్పుడైతే ఆ మునులు, దేవతలు తప్పు జరిగింది అని తెలుసుకుని మేము మన్నింపబడుదుముగాక అని కాళ్ళు పట్టుకున్నారో, అప్పుడు భవుడైనటువంటి శివుడు వారి యందు ఉన్నటువంటి కోపాన్ని త్యజించి సంతుష్టుడు అయినాడు.
వారిని క్షమించడానికి సిద్ధుడయ్యాడు. పరమేశ్వరుడికి ఆశుతోషుడు అని ఓ పేరు ఉన్నది. అంటే ఆసు అంటే వెంటనే, తోషుడు అంటే సంతోషపడేవాడు, అంటే వెంటనే సంతోషించేవాడు అన్న బిరుదు ఉన్నది. అలా చాలాసార్లు ఆ గుణాన్ని మాత్రమే మనం చూస్తాం. కానీ అతనికి ఇంకో గుణం కూడా ఉన్నది. ఆసు కోపహ, చిన్న పొరపాటు జరిగినా సరే కోపం కూడా వెంటనే వస్తుంది. కాబట్టి భగవంతుడి విషయంలో ఈ రెండింటినీ లెక్కించాలి. ఏ అపరాధం జరిగితే ఏం కోపం వస్తుందో అన్న దాంతోనే ఉండాలి తప్ప, పర్వాలేదండి, చేసేవన్నీ చేసేద్దాం, తర్వాత ఎప్పుడో ఒకసారి కాళ్ళ మీద పడితే సరిపోతుంది అని అనుకుంటే అన్నిసార్లు అది కుదరదు. భగవంతుని యొక్క మొదట ఆసుకోప స్వభావాన్ని తలుచుకుని మనం ఏ చిన్న తప్పు చేసినా భగవంతుని యొక్క క్రోధం ప్రజ్వలిల్లుతుంది అని సాధకుడైనటువంటి వాడు మొదట దాన్ని ధ్యానించాలి. అంతేగాని పర్వాలేదండి, ఆయన కోపం తగ్గిపోతుంది అని అనుకోకూడదు. ఆయన కోపం చల్లారుతుందేమో కానీ మన దోషం మాత్రం పూర్తిగా పోదు. ఆ విధంగా ఉంటే నీకు దోషాలు చేయడం, తప్పులు చేయడం అలవాటుగా మారిపోతుంది. తద్వారా వారికి కోపం రాకపోయినా సరే నష్టం ఎవరికి జరుగుతుంది అంటే నాకే జరుగుతుంది. పునః పునః దోషాలు చేసేవాడు సాధకుడు ఎలా అవుతాడు? సాధకుడు మొదట ఏ చిన్న పొరపాటు జరిగినా వారికి కోపం వస్తుంది అన్నది గుర్తించి మెలగాలి. అయినా కూడా చిన్న పొరపాటు ఏదైనా జరిగితే అప్పుడు ఆశుతోషుడు అన్నది ధ్యానించాలి. ఆ తప్పును ఇకపై నేను చెయ్యనుగాక చెయ్యను అన్న భావాన్ని అతని ముందు ఆవిష్కరించి క్షమాపణ వేడుకోవాలి. ఇకపై ఆ తప్పు జరగదు అన్న విషయం మౌనంగానైనా సరే వారికి తెలియాలి. మన సాహిత్యం, మన వాంగ్మయం పైకి ఏమీ మాట్లాడదు. మనం ఏదో పైకి 4 శ్లోకాలు చదివి దీని అర్థం ఇంతే అని అనుకుంటాం. కానీ ప్రతి మాట వెనుక ఎంత మనస్తత్వం ఉన్నదో, ఏ మాట వెనుక ఎంత గొప్ప శాస్త్రం ఉన్నదో, ప్రతి మాట వెనుక జీవన సత్యాలు ఎన్ని దాగి ఉన్నాయో అవన్నీ చెప్పడం అందరి వల్ల కాదు. అసంఖ్యాకమైనటువంటి సత్యాలు దాగి ఉంటాయి. అందుకోసమే మహాత్ముల దగ్గర శ్రవణం చెయ్యాలి. మనకు మనం చదివితే ఆ అర్థాలు మనకు తెలియవు. కాబట్టి క్షమాపణ అన్నప్పుడు ఏదో అది వాచికం కాదు. క్షమించండి అని 4 సార్లు అనేస్తే కుదరదు. అలా అన్నప్పుడల్లా వారు క్షమిస్తారులే అని అనుకోవడం కూడా కాదు. ఇకపై నేను ఈ తప్పును చెయ్యనుగాక చెయ్యను అన్న విషయాన్ని ప్రకటిస్తూ ఉండాలి. ఆ ప్రకటన వ్యక్తం అవడానికి అది ఒక వాక్యం. అంతేగాని ఏదో వాక్యాన్ని ఉచ్చరిస్తాను, ఆయన క్షమిస్తారులే అని అనుకోవడం కాదు. ఒకవేళ వారు క్షమించినా మన దోషం సవరింపబడదు కదా. అందువల్ల మొట్టమొదటిది ధ్యానించవలసినది ఆసుకోపహ అన్న దాని మీద. ఏ తప్పు జరిగితే ఏం జరుగుతుందో అన్నట్టుగా ఉంటే అప్పుడు మనల్ని మనం నియంత్రించుకోగలం. లేకపోతే విచ్చలవిడితనం అన్నది మన హృదయాలలో ఉండనే ఉన్నది. మనం స్వేచ్ఛాచారానికి జన్మజన్మలుగా అలవాటు పడి ఉన్నాం. దానిని కట్టడి చేయడానికి మార్గం ఏమున్నది అంటే ఇదే మార్గం. కాబట్టి భగవానుడు ఆశుతోషుడు, ఆశుకోపుడు కూడా. అతను దేవతల విషయంలో క్షమించడానికి ఏమీ రాలేదు, శిక్షించడానికే వచ్చాడు. కానీ వారు వారి తప్పిదనమును తెలుసుకుని ప్రాధేయపడ్డారు. కాబట్టి ఆ ప్రాధేయపడ్డం కూడా ఏదో వాచికం కాదు, వారి హృదయాలలోంచి ఆవిర్భవించింది. కాబట్టి భగవానుడు వెంటనే ప్రసన్నుడయ్యాడు.
ఆశుతోషుడయ్యాడు. ఆ విధంగా దక్ష యజ్ఞవాటిక యందు తనను ఆశ్రయించి ప్రాధేయపడ్డ దేవతలను క్షమించాడు. అక్కడ మాకేంటి అని విర్రవీగిన వారి అందరినీ కూడా శిక్షించిన సంగతి మీ అందరికీ తెలిసిందే. ఆ తదనంతరం స్వామివారు క్షమిస్తున్నాను అని అన్నారు. కానీ దేవతలకు మాత్రం ఆశ్వాసన కలగడం లేదు. ఇంకా భయంతోనే వారి దేహాలు కంపిస్తూనే ఉన్నాయి. మనస్సు విచలితం అవుతూనే ఉన్నది. కారణం ఏమిటి అంటే, క్షమించాను అని అన్నా కూడా ఆ ధనస్సుని వారి చేతిలో చూస్తూ ఉంటే వీరికి నమ్మబుద్ధి కావడం లేదు. కాబట్టి వారందరూ కూడా స్వామివారి ముఖారవిందాన్ని చూడడం, మళ్ళీ ధనస్సును చూడడం, మళ్ళీ ముఖారవిందాన్ని చూడడం, ధనస్సుని చూడడం. దానిని స్వామి గ్రహించారు. నేను ఈ విధంగా ధనస్సును పట్టుకుని నిలబడ్డంతో మీరందరూ కూడా భయభ్రాంతులవుతున్నారు. ఈ ధనస్సును చూసే కదా మీరు భయపడుతున్నారు అని ప్రీతియుక్త సర్వేషాం దదో తేషాం మహాత్మనా తదేతద్దేవదేవస్య ధనురత్నం మహాత్మనః అని ఆ ధనస్సును దేవతలకు ఇచ్చారు. ఇదిగో ఈ ధనస్సును మీ దగ్గరే పెట్టుకోండి, ఎందుకంటే ఇది నా దగ్గర ఉన్నంత కాలం మీరు భయపడుతూనే ఉంటారు అని ఆ విధంగా దేవతలకు శివధనస్సు ఇవ్వడం జరిగింది. ఆ ధనస్సుని జాగ్రత్తగా ఉంచవలసిందిగా మా పూర్వీకులైనటువంటి దేవరాతుల వారికి ఇవ్వడం జరిగింది. దేవతలు దేవరాతుల వారికి ఈ ధనస్సును భద్రంగా ఉంచెదరుగాక అని ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ధనస్సు దేవతల ద్వారా మాకు సంక్రమించింది. ఆ విధంగా దేవరాతుల వారి దగ్గర నుంచి పరంపరగా వస్తూ ఇప్పుడు మా దగ్గర ఈ ధనస్సు ఉన్నది అని జనక మహారాజుల వారు ప్రస్తావన చేశారు. ఈ ధనస్సు శిక్షించేందుకు గుర్తు, అలాగే వరప్రదానంగా కూడా గుర్తు, అభయానికి కూడా అదే గుర్తయింది. అన్నింటికీ మించి శివమహాదేవుని యొక్క తేజస్సుకు గుర్తు. ఆ ధనస్సు అంటే అది శైవీ తేజస్సు కలిగినటువంటి ధనస్సు. ఈ కథతో పాటు జనక మహారాజు వారు ఇంకొక కథ కూడా చెప్పారు. ఏమిటి ఆ కథ అంటే, అథమే కృషత క్షేత్రం లాంగలాద్యుత్థితామయా క్షేత్రం శోధయతా లబ్ధా నామ్నా సీతేతి విశ్రుతా భూతలాదుత్థితా సాతు వ్యవర్ధతమమాత్మజా వీర్యశుల్కేతి మే కన్యా స్థాపతేయమయో నిజా. మహాత్మా, మీకు తెలియందేమీ కాదు. ఒకానొక సందర్భంలో నేను యజ్ఞం చేయ తలపెట్టి బంగారు నాగలితో భూమిని దున్నుతూ ఉండగా క్షేత్రము నుండి నాకు ఒక బిడ్డ లభించినది. ఆ కథ మీ అందరికీ తెలుసు కాబట్టి విస్తారంగా ఇక్కడ చెప్పడం లేదు. క్షేత్రం శోధయతాలబ్ధా నామ్నా సీతేతి విశ్రుత. ఈ 18వ నామంలో మన అధ్యయన సందర్భంగా సీతాదేవి వారి దర్శనం జరుగుతోంది. ఆ జగజ్జనని యొక్క దివ్య నామాన్ని మనం శ్రవణం చేస్తున్నాం. అలా లభించింది ఎవరో కాదు, భగవాన్ సీతేతి విశ్రుత. సీత అనేటువంటి పేరుతో ప్రసిద్ధమైనటువంటి నా పుత్రిక ఆ భూమి నుంచి లభించినది. ఆ బిడ్డని నేను పెంచుకున్నాను. వీర్యశుల్కేతి మే కన్యా స్థాపితేయ మయో నిజా భూతలాద్దుతితాం తాం తు
వర్ధమానన్ మహాత్మజా. ఆ అమ్మాయి వివాహ సందర్భంగా ఒక విషయాన్ని మీకు మనవి చెయ్యాలి అని అనుకుంటున్నాను. ఓ మహర్షి, ఈ అమ్మాయిని నేను ఎవరికి పడితే వారికి కన్యాదానం చెయ్యను. ఎందుకంటే పూర్వం పరశురాముల వారు ఆ విధంగా ఆజ్ఞాపించారు. ఆ కథ అంతా మీరు విన్నారు కదా. సీతాదేవి చిన్నప్పుడే శివధనస్సును అవలోకగా ఎత్తి ఆటలాడుకుంది. ఆ విషయాన్ని చూసినటువంటి పరశురాముల వారు ధ్యానంలో ఈ అమ్మాయి ఎవరో కాదు, సాక్షాత్తు లక్ష్మీదేవి, ఆమెను వివాహం చేసుకునేందుకు గాను సాక్షాత్తు నారాయణుడే వస్తాడు. కాబట్టి ఓ జనక, ఈ అమ్మాయిని ఎవరికి పడితే వారికి కన్యాదానం చెయ్యకు. దానికి ఒకటే షరతు పెట్టు. ఎవరు ఈ శివధనుస్సును ఎక్కువ పెడతారో వారికిచ్చి కన్యాదానాన్ని చెయ్యి, అలాగే సంకల్పించు అని చెప్పినటువంటి కథను గడిచిన తరగతిలో మనం చూసాం. జనకుల వారు ఏమంటున్నారు అంటే, ఈ అమ్మాయిని నేను వీర్యశుల్కముగానే ఇస్తాను, అంతేగాని కన్యాదానంగా ఎవరికి పడితే వారికి ఇవ్వను. వీర్యశుల్కము అంటే ఒక పని చెప్తారు, ఆ పని సాధించినటువంటి అతనికి శుల్కముగా అంటే కానుకగా ఇచ్చేదాన్ని వీర్యశుల్కము అని అంటారు. పనిని సాధించినటువంటి వీరునికి శుల్క రూపంలో నా సీతాదేవిని ఇస్తాను అని ఆ విధంగా మేము ప్రతిజ్ఞ చేశాము. వరయామాసురాగమ్య రాజానో ముని పుంగవా తేషాం వరయుతాం కన్యాం సర్వేషాం పృథివీక్షితాం వీర్యశుల్కేతి భగవన్ న దదామి సుతామహం తతః సర్వే నృపతయః సమేత్య ముని పుంగవా మిథిలాముభ్యపాగమ్య వీర్యజిజ్ఞాసవస్తథా తేషాం జిజ్ఞాసమానానాం వీర్యం ధనురుపాహృతం. ఎప్పుడైతే మేము ఈ విధంగా ప్రతిజ్ఞ చేసినట్టు అందరూ తెలుసుకున్నారో, ఈ అమ్మాయిని వివాహం ఆడేందుకు గాను నలువైపుల నుండి ఎంతోమంది రాజులు వచ్చారు. అందరికీ నేను చెప్పింది ఒకటే, ఈ కన్యను వీర్యశుల్కంగానే ఇస్తాను తప్ప మరొక విధంగా ఇచ్చేది లేదు అని ఖచ్చితంగా చెప్పాను. దానికి అందరూ కూడా ఒప్పుకుని వీర్యశుల్కం అని అంటున్నారు. ఏ కార్యాన్ని సాధిస్తే వీర్యశుల్కంగా ఇస్తారో చెప్పండి అని ప్రశ్నించేవారు. అలా మేము చెప్పినటువంటి విషయాన్ని వారు వినడం జరిగింది. ఏమిటి అది అంటే, వారి ముందు ఈ శివధనస్సును తీసుకుని పెట్టి, ఏమీ లేదండి, ఈ ధనస్సును ఎత్తి ఎక్కువ పెట్టాలి అని చెప్పేవాడిని అంతే. మిథిలాముభ్యపాగమ్య వీర్య జిజ్ఞాసవస్తథా. రాజులందరూ కూడా బాగా శక్తి గలవారే, వారికి విషయం కూడా తెలుసు. ఎప్పుడైతే వారి ముందు ఈ అమేయము, అనుత్తరము, అప్రమేయము అయినటువంటి ఈ శివధనస్సును పెడుతున్నామో, నసేకుగ్రహణే తస్యా ధనుషస్తోలనేపి వా తేషాం వీర్యవతాం వీర్యం అల్పం జ్ఞాత్వా మహామునే. వారి సంగతి ఏమిటో గాని మాకు ఒక విషయం తెలిసిపోయింది. ఆ మహాధనస్సును ఎక్కువ పెట్టడం దేవుడెరుగు, కనీసం దాన్ని కదపను కూడా కదపలేకపోయేవారు. నసేకుగ్రహణే తస్యా, దానిని చేతిలో పట్టుకోవడానికి వారికి సాధ్యం కాలేదు. ఇక వారు ఎప్పుడు దానిని ఎక్కువ పెట్టాలి, అల్లెత్రాడును ఎప్పుడు బిగించాలి, అది అంత సాధ్యం కాదు. ధనస్సుకు ఎప్పుడూ కూడా ఆ ప్రత్యంచ అని అంటారు, అది బిగించి ఉండదు. ప్రయోగం కాని సందర్భాల్లో దాన్ని మామూలుగా
దాని చుట్టూ ఉంచుతారు. ఆ విధంగా ప్రత్యంచ అన్నది ఎప్పుడు బిగించి ఉండదు. అలాగే అది ధనస్సు కన్నా కూడా చిన్నగా ఉంటుంది. అంటే మీరు ధనస్సుని వంచి ఆ ప్రత్యంచను బిగించాలి. అలా ఉన్నప్పుడే బాణం దూసుకుపోతుంది. ఆ విధంగా ధనస్సును ఎక్కుపెట్టి ఆ ప్రత్యంచను బిగించి సంగ్రామానికి సిద్ధం చేయాలి. ఎవ్వరూ కూడా ఆ పని చేయలేకపోయారు. తేషాం వీర్యవతాం వీర్యమల్పం జ్ఞాత్వా మహామునే. వీరుల యొక్క వీర్యం ఏమిటో తెలుసుకున్నాను. ఏమిటిది అంటే అల్పం. ఎంతోమంది వచ్చినా సరే, ఎంతమంది ధీరులు వచ్చినా మిగతా చోట వారి పరాక్రమం పని చేస్తోందేమో కానీ ఇక్కడ మాత్రం పని చేయడం లేదు. ఆ విధంగా ఎంతోమంది రాజులను చూశాను అని చెప్తున్నప్పుడు జనకుల వారి నిర్వేదం కూడా బయటపడుతోంది. సీతాదేవి విషయంలో అనవసరంగా ఈ ధనస్సు ప్రస్తావన తీసుకొచ్చానా ఏమిటి అన్న నిర్వీర్యం. కానీ ప్రతిజ్ఞ మాత్రం ప్రతిజ్ఞయే. వచ్చిన వారందరూ కూడా తిరిగి వెళ్ళిపోవడం, కొందరు ముఖం చాటేసుకుని మరీ వెళుతున్నారు. కొంతమంది వాదోపవాదాలకు దిగుతున్నారు. ఏం ధనస్సు అండి ఇది, ఎవరికీ సాధ్యం అవడం లేదు, ఈ ధనస్సు యందు ఏదో మాయో మంత్రమో ఉన్నది అని అనేవారు కొంతమంది ఉన్నారు. ఆ విధంగా అనేక మంది రాజులు రావడం, వెళ్ళిపోవడం. వారి యొక్క అల్పశక్తిని చూసిన తర్వాత సహజంగానే ఆడపిల్ల తండ్రి అయినటువంటి జనక మహారాజుకి సీతాదేవి వివాహ విషయంలో ఆందోళన కలగడం అన్నది సహజమే. ఆ విధంగా ధనస్సు విషయంలో ఓటమి పాలైనటువంటి రాజులందరూ కూడా సమావేశమై క్రోధంతో నా మీదకి దండెత్తారు కూడా. ఆ విధంగా అప్పట్లో కూడా ఒక ఇండి ఘటబంధనం తయారైంది. ప్రతిపక్షాలన్నీ కూడా ఒక కూటమిగా తయారయ్యాయి. ఎప్పుడూ ఉన్న వ్యవహారమే కదా. మామూలుగా అయితే వీళ్ళు కలవరు, కానీ ఎవరినైనా ఓడించాలి అంటే మాత్రం కలుస్తారు. పోనీ అలా అయినా సరే కలిసి ఉంటారా అంటే అదేం లేదు. ఒకవేళ కర్మగాలి ఆ కూటమి గెలిచిందే అని అనుకోండి, గెలిచిన మరుక్షణమే మళ్ళీ విడిపోవడం తథ్యం. సరే, ఆ రాజకీయాలన్నీ అలాగే ఉంటాయనుకోండి, అది మన సబ్జెక్ట్ కాదు కాబట్టి వదిలేయండి. కానీ విషయం ఏమిటి అంటే ఈ రాజకీయాలు అప్పుడు ఉన్నాయి. ఆ విధంగా వీళ్ళందరూ కూడా ఒకటై మిథిలా నగరం మీద దండయాత్రకు వచ్చారు, యుద్ధాన్ని చేశారు. సీతాదేవి వివాహం కూడా అంత శాంతంగా ఏమీ జరగలేదు. అక్కడ కూడా యుద్ధాలు జరిగాయి. మనమేదో కృష్ణుడి వివాహం విషయంలోనే యుద్ధం జరిగింది అని అనుకుంటాం. కాదు, రాముడు వివాహ విషయంలో కూడాను యుద్ధం జరిగింది. అలా ఆ యుద్ధం ఏదో 4 రోజులు జరిగి సీజ్ ఫైర్ అవలేదు, సంవత్సరం పాటు జరిగింది. ఇటువైపు నేను ఒక్కడినే, అటువైపు ఓడిపోయిన బ్యాచ్ అంతా కూడా ఉన్నారు. వారి యొక్క బలం పెద్దది, ఆయుధాలు కూడా చాలా ఉన్నాయి. నా దగ్గర ఆయుధాలు తక్కువ. నాకు సపోర్ట్ చేసి యుద్ధం చేసేవాడు కూడా ఎవరూ లేరు. ఎందుకంటే ఎంత నా వైపు నుంచి యుద్ధం చేసినా మళ్ళీ వివాహం అనేసరికి నేను ధనస్సు అని అంటాను. కాబట్టి అందరికీ నా మీద పీకల దాకా కోపం ఉన్నది. ఆ విధంగా సంవత్సరం పాటు యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో నా సైన్యం నీరు గారిపోతోంది. ఆ సమయంలో ఏం చేయాలి? ఉన్న ఖజానా అంతా కూడా ఖాళీ అయిపోతోంది. సైన్యం నిరాశ చెందుతోంది. అలా ఉంటే రాజ్యానికి నష్టం జరుగుతుంది. నేను కూడా యుద్ధంలో ఓడిపోవాల్సి వస్తుంది. ఆ సమయంలో నేను దేవతలను ప్రార్థించాను. ఎందుకంటే నాకు మరొక మార్గం కనిపించడం లేదు. దానికి దేవతలు సంతోషించారు. వారు చతురంగ బలాలను అనుగ్రహించారు.
చతురంగ బలాలు అంటే పదాతి, రజ, గజ, తురగ ఇత్యాది సైన్య బలం. ఆ విధంగా వచ్చినటువంటి సైన్యంతో ఈ రాజులందరినీ కూడా నేను ఓడించగలిగాను. అందువల్ల ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉన్నాను అని క్షీరధ్వజ జనకుల వారు వివరించారు. అయితే ఇక్కడ దేవతలను ప్రార్థించడం ఏమిటి అంటే ఇక్కడ కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఒకటి ఉన్నది. విలువైన దానిని సంరక్షించాలి. అలాగే మహాత్ములు చెప్పిన దాన్ని ఆచరించాలి. సీతాదేవి యొక్క వివాహం ఈ రీతిగా జరగవలెను అని చెప్పింది ఎవరండి? అది స్వయంగా జనకుల వారి ఆలోచన అయితే కాదు. ఎవరి ఆలోచన అంటే భార్గవరాముల వారి ఆజ్ఞ. అంటే ఇప్పుడు జనకుల వారు ఏం చేస్తున్నారు? వారి ఆజ్ఞను పాలిస్తున్నారు. అలాగే సీతాదేవి అనేటువంటి గొప్పదైనటువంటి దైవీ సంపదను రక్షిస్తున్నారు. సీతాదేవి అంటే లక్ష్మి. లక్ష్మి ఎవరికి చెందుతుంది? నారాయణుడికే చెందుతుంది. ఈశ్వరీయమైన దానిని సంరక్షిస్తున్నారు జనకులు వారు. అలా చేస్తూ ఉండగా కొంతమంది సహజంగానే గొడవకు దిగుతారు. కాబట్టి ఏదో మనం మహాత్ముల యొక్క వచన పాలన చేస్తున్నాం కాబట్టి లోకంలో మనకు పుష్పవృష్టి కలుగుతుంది అని అనుకోవడానికి ఏమీ లేదు. మనల్ని కష్టపెట్టడానికి కూడా ఒక గుంపు తయారవుతుంది. మనకు సాధ్యమైనంత వరకు పోరాటాన్ని చేస్తూనే ఉండాలి. వారు చేస్తున్నది వారి సొంత ప్రయోజనం కోసం కాదు కదా. మిథిలా నగరం పోరాటం కోసం కూడా కాదు. సీతాదేవి సంరక్షణ కోసం చేస్తున్నటువంటిది. మహాత్ముల ఆజ్ఞను పాలించడానికి చేస్తున్నటువంటిది. అలాంటి సందర్భంలో ఎప్పుడైనా సరే నీరసించినట్లు అనిపిస్తే సాధకుడు అన్నవాడు ఏం చేయాలి? దేవతలను ప్రార్థించాలి, ఆరాధించాలి. అప్పుడు వారు వెనువెంటనే అనుగ్రహిస్తారు. మొదట మన కర్తవ్యం, తదనంతరం దేవత అనుగ్రహాన్ని అర్థించడం. దాన్నే ప్రార్థన అని అంటారు. అయితే కర్తవ్యాన్ని వదిలేసి ప్రార్థించడం కాదు, అలాగే ప్రార్థన అవసరం లేదు అని కూడా కాదు. రెండూ అవసరమే. అక్కడ దేవతలు వెనువెంటనే ఎందుకు అనుగ్రహించారు? మనం కూడా ఏదో ప్రార్థిస్తూనే ఉంటాం, కానీ మనల్ని అనుగ్రహించడం లేదే. ఎందుకంటే మన జీవితంలో మహనీయులు చెప్పినటువంటి పనిని మనం చేయడం లేదు. ఏం చేస్తూ ఉంటాం? మహనీయులకే చెప్తూ ఉంటాం, శిష్యుడిగా వెళ్తాం. ఒక 6 నెలల తర్వాత మనమే గురువై కూర్చుంటాం. గురూజీ ఏ కామ్ కీజియే అని అంటాం. ఆ మాట అనడానికి ఎంత ధైర్యం కావాలండి? దైవస్వరూపమైనటువంటి గురువుకే ఆజ్ఞనిస్తాం. అంటే మనకు దేవతా అనుగ్రహం లభించకపోవడానికి కారణం ఈ ఘటనలో మనం వెతుక్కోవచ్చేమో అన్నది మా తాత్పర్యం. మీకు అనిపిస్తే వెతుక్కోండి, లేకపోయినా పర్వాలేదు. కానీ ఏ జీవితంలో మహాత్ముల యొక్క మాటను ప్రాణతుల్యంగా పాటిస్తారో, ఏ జీవితంలో అయితే ఈశ్వరీయమైనటువంటి వైభవమును సంరక్షించుకోవడం జరుగుతుందో, జనక మహారాజు విషయంలో సీతాదేవి, మన విషయంలో సీతాదేవి అంటే ఎవరు? బ్రహ్మ విద్యా స్వరూపిణి. సీత అంటే ఎవరూ కాదు, బ్రహ్మ విద్యా స్వరూపిణి. మనకు లభిస్తున్నటువంటి బ్రహ్మ విద్య ఎవరో కాదు, సీతాదేవి. జనకులు వారు జ్ఞాని, విదేహుడు. విదేహుడికి లభించింది సీతాదేవి. జ్ఞానికి లభించేది ఏమిటి? జ్ఞానం. కాబట్టి మన కర్తవ్యం ఏమిటి అంటే అలాంటి జ్ఞానాన్ని సంరక్షించుకోవాలి. అంతేగాని ఏదో వింటున్నామంటే వింటున్నాం అని కాకుండా గ్రహణ ధారణ శక్తిని పెంపొందించుకుంటూ ఉండాలి. మహాత్ముల యొక్క నిర్దేశాలను అనుసరిస్తూ ఉండాలి. అంటే చివరికి ఆ జ్ఞానాన్ని వారి చరణములలో సమర్పించాలి. ఆ తర్వాత జనక మహారాజ్ చేసిందేమిటి? ఆ సీతాదేవిని రాముల వరకు సమర్పించారు.
అలాగా ఈ జ్ఞాన పుష్పాన్ని పరమాత్ముడికి సమర్పించాలి. అలా సమర్పించేందుకు గాను ఆ పుష్పాన్ని చాలా జాగ్రత్తగా సంరక్షణ చేయాలి. దానిని భంగం చేయడానికి చాలామంది వస్తారు. వారి నుంచి దానిని కాపాడాలి. ఇక్కడ 2 విషయాలని గమనించాలి. ఎక్కడైతే మహనీయులు చెప్పిన దానిని తూచా తప్పకుండా ఆచరిస్తూ ఉంటారో, అలాగే ఎక్కడ దైవీ సంపదను సంరక్షించాలి అన్న నిష్టలో ఉంటారో, అక్కడ దేవతల యొక్క అనుగ్రహము అర్థించిన వెంటనే లభిస్తుంది. వారికి జయం కలుగుతుంది. ఈ విషయాన్ని జనకుల వారు తన అనుభవంగా ప్రకటించారు. తదేతన్ముని సార్థూలా ధను పరమ భాస్వరం రామలక్ష్మణయోశ్యాపి దర్శయిష్యామి సువ్రత. హే భగవాన్, ఈ ధనస్సు అంటే ఏదైతే పరమేశ్వరుడి ద్వారా దేవతలకు ఇవ్వబడిందో, వారి ద్వారా దేవరాతుల వారికి ఇవ్వబడిందో, వారి ద్వారా మాకు లభించిందో, అలాగే ఎవరైతే ఈ ధనస్సుని ఎక్కుపెట్టిన వారికి వీర్యశుల్కంగా నా సీతాదేవిని ఇస్తాను అని అన్నానో, ఆ ధనస్సు ఇదియే. మీరు కోరుకున్నట్టు భగవాన్, ఇంతకుముందు ఎంతోమందికి ఈ ధనస్సును చూపించాను. ఇప్పుడు రామలక్ష్మణుల ఇద్దరికీ కూడా చూపిస్తున్నాను అని జనకుల వారు చెప్పడం జరిగింది. ఆ తదనంతర కథా విశేషాన్ని వచ్చే ఏకాదశి నాడు దర్శించదముగాక. హరి ఓం తత్సత్.